హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను క్యాబేజీ పకోడీ రెడీ చేశానండి. చాలా బాగా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చాయి. ప్రాసెస్ ఏంటి అంటే క్యాబేజీని నీట్‌గా కడిగి సన్నగా కట్ చేసుకొని, వాటిలో 3, 4 రెమ్మల కరివేపాకు, నిలువుగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, అలానే టేస్ట్‌కి సరిపోయే సాల్టు, కొంచెం పసుపు, కొన్ని జీలకర్ర, అలానే కచ్చా పచ్చాగా దంచినటువంటి అల్లం వెల్లుల్లి, కొంచెం కారము, వీటితో పాటు కొంచెం మందపాటి స్పూనుతో ఒక 2 స్పూన్ల బియ్యము పిండి, 3 లేదా 4 స్పూన్ల శనగపిండి. ఈ మొత్తాన్ని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గట్టిగా పిసికినట్లయితే క్యాబేజీలో ఉన్న వాటర్ అనేది మనకు చక్కగా సరిపోతుందండి. చక్కగా పొడి పొడిగా వస్తుంది. మనం అనుకున్న కన్సిస్టెన్సీలో పిండి అయితే చక్కగా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చక్కగా ఇలా పొడి పొడిగా ఉండాలి. వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాండీ పెట్టేసి ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అప్పుడే మనం వేసినటువంటి క్యాబేజీ ముక్కలు అనేది ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయన్నమాట. సో కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ క్యాబేజీ మిశ్రమాన్ని చేతి వేళ్లతో చక్కగా విడివిడిగా చేస్తూ పిండిని ఆయిల్లో వేసుకుందామండి. వేసిన వెంటనే గరిటెతో తిప్పవద్దు. అలా చేసామంటే క్యాబేజీ ముక్కలు కొన్ని పిండి అనేది విడిపోతుంది కాబట్టి ఒక 2, 3 నిమిషాలు ఆగాక గరిటెతో చక్కగా అటు ఇటు తిప్పి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేయండి. లేదు అనంటే మనము కొంచెం ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసామంటే తీసాక బ్లాక్గా అవుతాయన్నమాట. సో లైట్ గోల్డెన్ కలర్ రాగానే వెంటనే మనము ఆయిల్ నుంచి సపరేట్ చేసామంటే టేస్టీగా క్రిస్పీగా ఉండేటువంటి క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఎప్పుడు ఉల్లిపాయలతోనే కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ టిప్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.